కాసేపట్లో తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. మైకులన్నీ కూడా బంద్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అన్ని పార్టీలు హోరాహోరీగా ఆరోపణలు ప్రత్యారోపణలతోటి ప్రచారాలన్నీ కూడా నిర్వహించాయి. ప్రస్తుతం మనతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. మాట్లాడదాం సార్, బీజేపీ ప్రచారం ఏ విధంగా కొనసాగింది? ప్రజల్లోకి మీరు ఈ 30 రోజుల్లో ఏ విధంగా వెళ్ళగలిగారు? తెలంగాణలో అసలు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే తెలంగాణ ప్రజలు ఈ దేశానికి మరొకసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కావాలని కోరుకున్నారు. అదేవిధంగా ఇదే విషయాన్ని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి మరింత బలాన్ని చేకూర్చే విధంగా మా ఎన్నికల ప్రచారం మేము కొనసాగించాం. మా ప్రధానమంత్రి గారు కావచ్చు, అమిత్ షా గారు కానీ, మా ఇండియా ప్రెసిడెంట్ కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, రాష్ట్ర నాయకులు కానీ, అభ్యర్థులు కానీ అందరం కూడా విస్తృతంగా పర్యటించాము. అందరికంటే ముందు విజయ సంకల్ప యాత్ర పేరుతో తెలంగాణ అంతా పర్యటించాము. అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించాము. ప్రచారాన్ని అందరికంటే ముందు ప్రారంభించాము. ఆ రకంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో అందరికంటే ముందుంది. మంచి స్పందన కూడా, ప్రజల ఆశీస్సులు కూడా, ప్రజల అండదండలు కూడా మాకున్నాయి. కాబట్టి ఈ ప్రచారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాము. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రచారాన్ని కొనసాగించలేదు. వాళ్ళు ప్రచారాన్ని కలుషితం చేసేటువంటి ప్రయత్నం చేశారు. తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారము, బురదలేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది రాజకీయాలు ఏమాత్రం శోభ తీసుకురాదు. అయినప్పటికీ కూడా మేము తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే మా మీద బురదలేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసినా, బీఆర్ఎస్ పార్టీ చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసించలేదు. కాబట్టి మా యొక్క ప్రచారం చాలా విజయవంతంగా ముందుకెళ్లింది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. మరి డబుల్ డిజిట్ సీట్స్ భారతీయ జనతా పార్టీ 2 అంకెల సంఖ్యలో ఈరోజు ఎంపీ సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. మంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి చాలా మెండుగా నున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కానీ, దేశ అభివృద్ధి కానీ మరింత అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో రాష్ట్రానికి దేశానికి సేవ చేస్తాం. సార్, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ బీజేపీ ఎంపీ ఎలక్షన్స్ చూసుకుంటే సినారియో చేంజ్ అయిపోయింది. బీజేపీకి మద్దతు పెరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. మీ సారథ్యంలో బీజేపీ దూసుకెళ్తుంది. ఎందుకు ఈ చేంజెస్ ఎందుకు వచ్చినాయి? గతంలో కూడా శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు మాకు బలం తక్కువగా ఉండింది. అదే మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఎలక్షన్స్ అయినప్పుడు ప్రజలు మంచి అండదండలు మెండుగా ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అదే రిపీట్ అయింది. నాకు తెలిసినంత వరకు నేను అనేక ఎలక్షన్స్లో పనిచేశాను, పోటీ చేశాను, స్వయంగా వేరే వాళ్ళకు కూడా పనిచేశాను. కానీ ఇంత సానుకూలమైనటువంటి స్పందన నాకు ఎప్పుడు కూడా ప్రజల్లో కనిపించలేదు. అద్భుతమైనటువంటి స్పందన ఈరోజు ఎక్కడ వెళ్ళినా కూడా కనిపిస్తుంది. అందుకే భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్థులు గెలవడమే కాదు, భారీ మెజార్టీతో తెలంగాణలో అత్యధికమైనటువంటి స్థానాలలో బీజేపీ విజయం సాధించబోతున్నది. విజయ దుందుబి మోగించనున్నది. సార్, మీరు ఎక్కడ ప్రసంగించినా, ఏ సభల్లో, ఏ ప్రచారంలో వెళ్ళినా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఫస్ట్ ఓటేయండి, ఓటింగ్ శాతాన్ని పెంచండి, అది హక్కు అని చెప్తున్నారు. ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు అంటే, కొత్త ఓటర్స్ ఉంటారు, కొంతమంది ఇంట్లో నుంచి బయటకు రారు, ఎందుకంటే 3 days సెలవులాగా కనిపిస్తుంది. కాబట్టి ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు? నేను ఓటర్స్ అందరికి కోరుతా ఉన్నాను. ఈ పార్లమెంట్ ఎన్నికలు 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఈరోజు మనము బాధ్యతగా మంచి ఎంపీలను, మీకు నచ్చిన ఎంపీలను ఎన్నుకోండి. ఒకటి, ఈ దేశానికి మంచి నాయకత్వం కావాలి, మంచి ప్రధానమంత్రి కావాలి, అది కూడా ఆలోచించి ఓటు వేయండి. కాబట్టి మీరు మంచి ప్రధానమంత్రి కావాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని మీరు అందరూ ఆశీర్వదించాలి. తప్పకుండా మీరు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సకుటుంబంగా అందరూ పోలింగ్ బూత్కి వెళ్లి ఒక పండుగ వాతావరణంలో, ఒక ప్రజాస్వామ్య పండుగ వాతావరణంలో ఈ ఎన్నికల్లో మీరందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఓటు వేయకుండా ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే అది న్యాయం కాదు. కాబట్టి ప్రతి కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులను కూడా కోరుతా ఉన్నాను, మీరు విధిగా వెళ్ళండి, నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించి ఓటు వేయండి. దేశం కోసం ఓటు వేయండి, దేశ భవిష్యత్తు కోసం ఓటేయండి, మన భవిష్యత్తు కోసం ఓటేయండి, మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి, దేశ గౌరవం కోసం ఓటేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో అవసరం ఉంది. కాబట్టి అవసరాన్ని గుర్తించి మీరందరూ ముందుకు రావాల్సిందిగా, స్వచ్ఛందంగా మీరందరూ మోడీ గారికి ఓటు వేసి, నాకు ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణలో
17కు 17 సీట్లు బీజేపీ గెలిపించే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బీజేపీని ఆశీర్వదించాల్సిందిగా నేను వాళ్ళందరినీ ప్రార్థిస్తా ఉన్నాను. సార్, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఏ విధమైన ధీమాతో ఉన్నారు మీ స్థానానికి? తెలంగాణలో అత్యధికమైనటువంటి స్థానాలు గెలుస్తాం. దాంతోపాటు నేను పోటీ చేస్తున్నటువంటి రాష్ట్ర రాజధాని అయినటువంటి సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కూడా నేను మంచి మెజార్టీతో సికింద్రాబాద్ ప్రజల యొక్క ఆశీస్సులతో, అంటే అంబర్పేట అసెంబ్లీ కావచ్చు, లేక ఖైరతాబాద్ అసెంబ్లీ కావచ్చు, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్ నగర్, అదేవిధంగా సికింద్రాబాద్, మషీరాబాద్, ఈ 7 అసెంబ్లీలలో కూడా మంచి స్పందన ఈరోజు బీజేపీకి అనుకూలంగా ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళ యొక్క ఆశీస్సులతో నేను కూడా సికింద్రాబాద్లో మంచి మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించాలని, గెలుస్తాననేటువంటి ధీమా వాళ్ళ యొక్క ఆధారాభిమానులతో నాకున్నదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ద బెస్ట్. రైట్, మొత్తంగా తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం, ఖచ్చితంగా నేను కూడా గెలుస్తాను, మరోసారి మోదీని ప్రధాని అవుతారని కూడా కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో నిఖిల్ ఎన్టీవీ, హైదరాబాద్.